యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజు హడావిడి పులివెందల్లో ఇరు పార్టీలు అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, ఆ తర్వాత షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో ఇంకా 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరు అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. మామూలుగా పులివెందుల్లో హడావిడి అంతా కూడా వైకాపా నేతలది, అదే వైఎస్ కుటుంబీకుల వాళ్ళదే, వాళ్ళ కార్యకర్తలదే, వాళ్ళ నాయకులదే ఉంటుంది ఎప్పుడు పోలింగ్ ముగిశాక. కానీ ఈసారి డిఫరెంట్గా కార్యక్రమాలు జరిగాయి. పోలింగ్ మరుసటి రోజు ఎక్కువగా పులివెందుల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హడావిడి కనిపించింది. ఆ హడావిడి అంతా ఇంత కాదు, చుట్టుపక్కల నుంచి మొత్తం కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయానికి చేరుకున్నారు. బీటెక్ రవిని కలిసేందుకు తీవ్ర ఉత్సాహాన్ని చూపారు. బీటెక్ రవిని కలిశారు. అనంతరం బీటెక్ రవి ఏర్పాటు చేసిన భోజన వసతిలో పాల్గొన్నారు. దాదాపుగా ముఖ్యంగా భారీగా విందు ఏర్పాటు చేశాడు బీటెక్ రవి. ఆ విందు కార్యక్రమం ఏ విధంగా జరిగింది అంటే, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఈ విందు కార్యక్రమం కొనసాగింది. అంటే ఏ విధంగా ఆ విందును ఏర్పాటు చేశాడో అర్థం చేసుకోవాల్సిన అంశం. మామూలుగా గతంలో తెలుగుదేశం నేతలు అటు తర్వాత అభ్యర్థులు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజు కాదు, వారం వరకు కనిపించరు. కానీ బీటెక్ రవి వాళ్ళ కార్యకర్తల్లో, నాయకుల్లో ఉత్సాహం నింపే విధంగా ఆయన కార్యక్రమం కొనసాగింది. మరుసటి రోజు దాదాపుగా అందరికీ విందును ఏర్పాటు చేసి అందరినీ కలిసి పేరు పేరున బాగా పోలింగ్కు సహకరించినట్లు, బాగా ధైర్యంగా నిలబడ్డారు అని, పార్టీకి మీ సేవలు ఇంకా కావాల్సిన అవసరం ఉంది అని బీటెక్ రవి నాయకులకు, కార్యకర్తలకు ధైర్యాన్ని చెప్పే అంశంలో ముందున్నారు. అటు తర్వాత వైకాపా నేతల్లో కూడా అదే రోజు పోలింగ్ సాయంత్రం రోజు వాళ్ళల్లో కూడా ఉత్సాహం కనిపించింది. ఆ ఉత్సాహం ఏమిటి అంటే, ముఖ్యంగా కొంతమంది యువకులు పట్టణంలోని నడి రోడ్డులో పాత బస్టాండ్ నుంచి అటు తర్వాత పూలంగల వరకు వాళ్ళు బైకు ర్యాలీని చేపట్టారు. దాదాపు 25 మంది యువకులు బైక్ ర్యాలీని చేపడుతూ మాదే విజయం అనే సంకేతాన్ని ఇచ్చే పనిలో వాళ్ళు పడ్డారు, వైకాపా కార్యకర్తలు, నాయకులు. ఏది ఏమైనప్పటికీ ఈసారి పులివెందుల్లో జోరుగా హుషారుగా ఓటింగ్ శాతం పెరిగింది. దాదాపు 81% పైగానే ఓటింగ్ శాతం పెరగడంతో ముఖ్యంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తల్లో తీవ్ర ఉత్సాహాన్ని నింపినట్లే. కాగా గతంలో ఎప్పుడైనా రిగ్గింగ్ కావచ్చు, అటు తర్వాత సైక్లింగ్ కావచ్చు, దొంగ ఓట్లు కావచ్చు, ప్రశాంతంగా జరగాల్సిన పరిస్థితి ఎప్పుడూ లేదు. కానీ ఈసారి ప్రశాంతంగా ఓట్లు జరిగాయి. దీనికి మా గెలిపే సంకేతం అన్న కోణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచనలో పడ్డారు. అందులో భాగంగానే మొత్తం వాళ్ళ కార్యకర్తలకు, నాయకులకు బీటెక్ రవి విందుని ఏర్పాటు చేశాడు, హడావిడి చేశాడు. నాయకులు, కార్యకర్తలు బీటెక్ రవిని కలిసేందుకు ఆయన తెలుగుదేశం పార్టీలో తీవ్ర ఉత్సాహం చూపారు. ఈ పక్క వీడియోలో చూశారు కదా. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, పులివెందుల్లో తెలుగుదేశం నేతల జోరే ఎక్కువ కనిపించినట్లు అనుకోవచ్చు అని తెలుగుదేశం నేతలు కావచ్చు, ఆ తర్వాత పులివెందుల్లో కూడా అక్కడక్కడ చర్చలు కొనసాగాయి. ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీ పోలింగ్ అనంతరం కూడా హడావిడి చేసి భారీ విందును ఏర్పాటు చేయడం వెనుక పులివెందుల్లో ఇది పెద్ద చర్చాంశనం అయ్యింది అనేది నా ఈ చిన్న వీడియో.